विधानसभा चुनाव में आपने जनादेश दिया, लेकिन यहां क्या हो रहा है ये देश देख रहा है। चुनाव कराने की जितनी जल्दी दिखाई उतनी ही देरी मंत्रिमंडल के गठन में लगाई। हो सकता है इसका कारण भी कोई ज्योतिषी रहा होगा। మిత్రులారా, మొన్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరిగినాయి. ఎందుకు ముందస్తు ఎన్నికలు పోయినారంటే దానికి ఒక స్పష్టత లేదు. తీర్పునిచ్చారు, ఫలితాలు ఇచ్చారు. కానీ ఎంత ముందస్తు ఎన్నికలు తొందరపాటుగా పోయినారో, కానీ మంత్రివర్గం కూర్పు మాత్రము వారికి 3 నెలలు పట్టింది ఆ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి. అంతేకాదు, ఏ జ్యోతిష్యుడు చెప్తే ముందస్తు ఎన్నికలు పోయినారో ఈ రాష్ట్ర ప్రజానికము ఒకసారి గమనించాల్సిందిగా మీతో కోరుతా ఉన్నాను. ज्योतिषी की सलाह पर लंबे समय तक राज्य का काम ठप हो गया। జ్యోతిష్యుని యొక్క సలహా మేరకు చాలా కాలం వరకు ఎటువంటి నిర్ణయాలు లేకుండా, ప్రభుత్వం లేకుండా, మంత్రివర్గం లేకుండా ఏ రకంగా రాష్ట్ర ప్రజలు గాలి కొదిలేశారో ఈ తెలంగాణలో మీరు చూశారు. आप मुझे बताइए, 2-3 महीने पहले विधानसभा का चुनाव करवाया। अगर यही चुनाव इस लोकसभा के साथ कराते तो इतना सारा खर्चा जो तेलंगाना की जनता के सर पे पड़ा, अरबों खरबों का खर्चा हुआ, वो बच जाता कि नहीं बच जाता? दोनों चुनाव साथ होते कि नहीं होते? మిత్రులారా, ఒకసారి గమనించండి. 3 నెలల కింద జరిగిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, అదే అసెంబ్లీ ఎన్నికలు కనుక యథావిధిగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలతో జరిగి ఉన్నట్టయితే ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉండేదా? ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యి ఉండేదా? ఇది కేవలము ఎవరి మీద భారం పడుతూ ఉన్నది? ముందస్తు ఎన్నికలు పోవడానికి, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి తప్పించుకోవడానికి ఇది కారణం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. उस समय भी किसी ज्योतिषी ने कहा कि विधानसभा जीतनी है तो थोड़ा जल्दी चुनाव करवा लो, वरना अप्रैल मई महीने में अगर लोकसभा के साथ चुनाव कराओगे तो मोदी के स्टार इतने चमक रहे हैं कि लोकसभा के साथ तुम्हारा तेलंगाना में तुम्हारी विधानसभा भी डूब जाएगी। और इसलिए उन्होंने ये ज्योतिष की सलाह पर 2 चुनाव अलग किए। उनको भी मालूम है कि लोकसभा में अप्रैल मई का समय ऐसा है कि मोदी का सितारा चमकने वाला है। उससे बचने के लिए उन्होंने विधानसभा के चुनाव अलग कर दिए। జ్యోతిష్యుని సలహా మేరకు వారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు కనుక యథావిధిగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు మేలో జరిగినట్టయితే మే మాసంలో మీ జాతకం బాగాలేదు. పైపెచ్చు నరేంద్ర మోడీ గారి జాతకం మే మాసంలో బ్రహ్మాండంగా ఉన్నది, దూసుకుపోతూ ఉన్నది. వారి ముందు మీరు నిలవలేరు, వారి దాటికి తట్టుకోలేరు. వారు రోజు రోజుకు దేదీప్యమానంగా వెలిగిపోతా ఉన్నారు. కాబట్టి వారి నుంచి తప్పించుకోవాలంటే లోక్సభ ఎన్నికలతో కాదు, ముందస్తుగా వెళ్ళమని వారిచ్చిన సలహా మేరకు 3 నెలల ముందే మనం కేసీఆర్ గారు ఎన్నికలకు పోవడం జరిగింది. आप मुझे बताइए, तेलंगाना का भविष्य तेलंगाना की जनता तय करेगी कि ज्योतिष तय करेगा? మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మన తెలంగాణ ప్రజల భవిష్యత్తు తెలంగాణ ప్రజలు నిర్ధారించాలనా, ఒక జ్యోతిష్యుడు నిర్ణయించాలనా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి, తెలుసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాను. उनके हिसाब से अप्रैल मई का महीना ऐसा है कि अब उनकी पार्टी का बचना मुश्किल हो गया है। వారి యొక్క సలహా మేరకు చూసినట్టయితే ఏప్రిల్ మాసంలో ఆ టిఆర్ఎస్ పార్టీ కూడా ముక్క చెక్కలయ్యే ప్రమాదం ఉంది, అస్తిత్వానికే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుకు వెళ్ళమని ఇచ్చినటువంటి సలహా మేరకే ఎన్నికలు పోయిన